రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంకెల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయం అప్పులకు వడ్డీలకే సరిపోతుందన్నారు. మరి అభివృద్ధి ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధతతో లెక్కలు చేయాలన్నారు. డీలిమిటేషన్ విధి విధానాలు రాకముందే దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని అంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర బడ్జెట్ పై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై ఎట్లా చూస్తారు? 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఎట్లా చూస్తారు? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం లేదని నేను చెప్పాల్సి లేదు. ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు 2024-25 బడ్జెట్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాము. వచ్చే డబ్బులు అసలుకు వడ్డీలకు జీతభత్యాలకే సరిపోతా ఉంది. ఏ ఒక్క కొత్త వర్క్ని చేసే ప్రయత్నం లేదు. హామీలు అమలు చేసే ప్రసక్తి లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తోంది. 2,94,000 కోట్లని 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకపోతే ఇవాళ 3,44,000 కోట్లలో ₹1,00,000 ఖర్చు పెట్టే అవసరం ఉంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయి దానికి గ్యాస్ కటింగ్ ఎఫెక్ట్ల భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లిక్కర్ ఆదాయం కావచ్చు, ఇవాళ మోటార్ వెహికల్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ తగ్గిపోయే ఆస్కారం ఉంది. పోయిన సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం మెరుగైద్దనే భావన లేదు కాబట్టి ఇవాళ ఇది దొల్ల బడ్జెట్ అని, ఇది అంకెల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్ప నిజాయితీ లేదని బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 42% బీసీలకు ఇస్తామని కేంద్రానికి పంపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది దీనిపై? కులాల గణన కావచ్చు, లెక్కలు కావచ్చు, ఇవాళ రిజర్వేషన్లు కావచ్చు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మా రాష్ట్ర పరిస్థితి ఇది, సోషల్ కాంపోజిషన్ ఇది చెప్పి చెప్తుంటే తప్పకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎట్లా అమలైందో, ఇవాళ తమిళనాడు ఎట్లా అమలవుతుందో ఇక్కడ కూడా అమలయ్యేటువంటి ఆధారం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా చట్టబద్ధతతో కూడిన సంస్థలు పెట్టి లెక్కలు తీసి బాధ్యత రైతులను చేస్తున్న రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేయబోతా ఉందని చెప్పి కూడా దక్షిణాది రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి. ఎట్లా చూస్తారు? ఆ చర్చన లేనప్పుడు ప్రతిపక్ష రాష్ట్రాలలో ప్రజల సమస్యలు పరిస్థితి దమ్ము లేక కేంద్రం మీద ఎగదోసే ప్రయత్నంలో భాగమే ఇలాంటి తప్ప వాళ్ళ ఆర్గ్యుమెంట్లో నిజాయితీ లేదు. ఇప్పటికీ డీలిమిటేషన్ ఏందో, దాని విధి విధానం ఏందో, చట్టపరితో ఏమి లేదు. సార్, మీ ఇంటి దగ్గర ఉన్న సందడి చివరిగా చెప్పండి సార్. ఇదంతా మీ అధ్యక్ష ప్రకటన కోసమే అని చెప్పి కూడా కొందరు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? 25 సంవత్సరాలుగా ఇలాంటి జాతర ఉంటుంది. ఈతలు 25 ఏళ్ళుగా సాధి సంపాదించుకున్నది ప్రజల ఉద్యాలకు చోటు, ప్రజల ప్రేమలు సంపాదించుకున్నది ఇవాళ కాదు. 2 సంవత్సరాలు 10,000 మంది పైన వచ్చి ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ అయితే ఫస్ట్ టైం మల్కాయి కాబట్టి ఎక్కువ వచ్చి ఇది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నారు. ఏదైతే బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో 45% బిల్లు పాస్ చేసిందో ఇది కేవలం ఇది రాజకీయ అవసరాల కోసం ప్రవేశపెట్టిందని కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఎక్కడ కూడా బీజేపీ చెప్పలేదని, అయినా కూడా రాజకీయ ప్రలోభాల కోసమే, రాజకీయ లాభం కోసమే